భేతాళ కథ. గురుదక్షిణ మాతృదక్షిణ. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానంకేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని భేతాళుడు, రాజా, అర్ధరాత్రి వేళ భీతిగొలిపే ఈ శ్మశానంలో తలపెట్టిన కార్యం సాధించేందుకు దృఢమైన సంకల్పంతో నువ్వు చూపుతున్న ధైర్య సాహసాలు మెచ్చదగ్గవే. అయితే వాటితో పాటు మనిషికి లోకజ్ఞత, సమయస్ఫూర్తి, లక్ష్యశుద్ధి ఎంతో అవసరం అని, అవి లేనివాడు కార్యం సిద్ధించే తరుణంలో దాన్ని చేజేతులా జారవిడవడం జరుగుతుంది. ఇందుకు ఉదాహరణగా సునందుడనేవాడి కథ చెబుతాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. పూర్వం విరూపదేశానికి బృహస్పతిలాంటి బుద్ధిశాలి అయిన మంత్రి ఉండేవాడు. మహారాజు సూరసేనుడు ప్రతి విషయానికి మంత్రి మీదే ఆధారపడేవాడు. ఆయన పాలనలో దేశం సుభిక్షంగా ఉంది. దురదృష్టవశాత్తు మహామంత్రి అకాల మరణానికి గురయ్యాడు. సూరసేనుడు కొత్త మంత్రిని ఎన్నుకుని ఆయన సలహాలతో రాజ్యపాలన చేయసాగాడు. కొత్త మంత్రికి రాజును మెప్పించడం బాగా తెలుసు కానీ సలహాలివ్వడం బొత్తిగా చేతకాదు. ఆయన తనకు తోచిన సలహాలిస్తూ ఉంటే రాజ్యపాలన అస్తవ్యస్తం కాసాగింది. కొందరు రాజుకి ఈ విషయం చెబితే ఆయన అంగీకరించక మంత్రి సలహాతోనే ఈ రాజ్యం సుభిక్షంగా ఉంది. మంత్రి అన్నవాడు తప్పుడు సలహాలివ్వలేడు. రాజ్యంలో ఇబ్బందులు వస్తే అవి తాత్కాలికం అన్నాడు. చివరకు రాజగురువు కూడా శూరసేనుడిని మంత్రి సలహాల గురించి హెచ్చరించాడు. రాజు నవ్వి, గురువర్యా, తమకు దైవకార్యాల గురించి తెలిసినట్లు రాజకార్యాల గురించి తెలియదు. పాత మంత్రి సలహాలను కూడా ఆరంభంలో కొందరు తప్పుగా అర్థం చేసుకున్నారు. కొత్త మంత్రి సలహాల గొప్పతనం కొద్ది కాలంలోనే అందరూ అర్థం చేసుకుంటారు అన్నాడు. అందుకు రాజగురువు ఏమీ అనలేక పాత మంత్రి ఇంటికి వెళ్ళాడు. పాత మంత్రి భార్య ఆయనకు నమస్కరించి ఉచితాసనం చూపింది. రాజగురువు ఆమెను ఆశీర్వదించి, అమ్మాయి, మహారాజు సూరసేనుడు నీ భర్త వల్ల బాగా ప్రభావితుడైనాడు. మంత్రులందరూ ప్రతిభావంతులేనని ఆయన నమ్ముతున్నాడు. కాని నీ భర్త మంత్రిస్థానాన్ని ఇప్పుడొక అసమర్థుడు ఆక్రమించాడు. వాడు తన తప్పుడు సలహాలతో దేశానికి హాని కలిగిస్తున్నాడు. మెచ్చుకోలు కబుర్లతో రాజును మెప్పించి తన స్థానం పటిష్టం చేసుకున్నాడు. కేవలం మంత్రి సలహాపైనే ఆధారపడటం ఏ రాజుకు మంచిది కాదని శూరసేనుడు గ్రహించలేకపోతున్నాడు. ప్రస్తుతానికి మనం చేయగలిగిందేమీ లేదు. కాని నువ్వు దేశానికి ఒక ఉపకారం చెయ్యాలి. నీ కుమారుడు సునందుడికిప్పుడు 10 ఏళ్ల వయసు గదా. చండకారణ్యంలోని వితండుడి గురుకులాశ్రమానికి వాణ్ణి పంపు. వితండు నీ కుమారుణ్ణి విచక్షణా జ్ఞానం గల మహామంత్రిగా తీర్చిదిద్దుతాడు. నీ కుమారుడు విద్య ముగించుకుని తిరిగి వచ్చే వరకు మన దేశానికి మోక్షం లేదు అన్నాడు. పాత మంత్రి భార్య అందుకు సరేనని అలాగే చేసింది. 10 ఏళ్ల వయసులో సునందుడు తల్లిని విడిచి చండకారణ్యం చేరుకున్నాడు. అక్కడ వితండు వాణ్ణి చూసి విషయమడిగి తెలుసుకుని, గురుకులానికి జ్ఞాన సముపార్జన కోసం రావాలి. మంత్రి పదవిని ఆశించి రాకూడదు. అయినా నీకింకా పదవి గురించి ఆలోచించే వయస్సు రాలేదు అన్నాడు. సునందుడు వితండుడికి నమస్కరించి, గురువర్యా, నా తండ్రి మంచి సలహాలతో మహారాజుకు సాయపడిన మాట నిజం. ఆ విధంగా దేశానికి ఉపకారం జరిగింది. కాని నా తండ్రి కారణంగా రాజుకు మంత్రి సలహాలన్నీ మంచి సలహాలేనన్న దురభిప్రాయం కలిగింది. అది తొలగించాల్సిన బాధ్యత నాది. సమర్థుడైన మంత్రి రాజులో విచక్షణ జ్ఞానాన్ని పెంచుతాడు తప్ప అన్నింటికీ తనపై ఆధారపడేలా చెయ్యడు. నా తండ్రి చేసిన తప్పును సవరించడం కోసమే నేను తమ వద్దకు వచ్చాను అన్నాడు. వితండు సునందుని దీవించి, నీలో గొప్ప తేజస్సుంది. నీ మాటలు వయసుకు మించిన తెలివిని సూచిస్తున్నాయి. నిన్ను సకల శాస్త్ర పారంగతుణ్ణి చేసి నా తర్వాత ఈ గురుకులాన్ని నీకే అప్పగించాలనిపిస్తున్నది. అయితే నీ అభిప్రాయం కూడా న్యాయమైనదే. కాని ఒక్క విషయం గుర్తుంచుకో, కేవలం ఉద్యోగం, పదవిని ఆశించి చదివేవాడు జీవితంలో ఎందుకూ కొరగాకుండా పోతాడు అన్నాడు.
సునందుడు వినయంగా తలవంచి ఊరుకుని ఆ రోజే విద్యాభ్యాసం ప్రారంభించాడు. వితండుడు వాడికి అన్నీ నేర్పుతూనే రాజరికం, మంత్రాంగాల గురించి కూడా వివరిస్తూ ఉండేవాడు. ఆ విధంగా 3 సంవత్సరాలు గడిచేసరికి వాడు తనకంటే ముందు చేరిన వారిని కూడా అధిగమించి గురుకులంలో ప్రథముడిగా నిలిచాడు. ఒకరోజున వితండుడు శిష్యులందర్నీ సమావేశపరిచి, మీలో రమాకాంతుడు ఎందుకూ కొరగానివాడని గుర్తించాను. ఇన్నేళ్ల నా శిక్షణ వాడి విషయంలో వృధా అయిందని నాకెంతో బాధగా ఉంది. మీలో ఎవరైనా వాడి బాధ్యతను స్వీకరించి వాడి మెదడులో రవంత జ్ఞానాన్ని ప్రవేశపెట్టినా నాకు సంతోషం. అలా చేసిన వాడికి నా తదనంతరం గురుకులం అప్పజెపుతాను అన్నాడు. అది వింటూనే రమాకాంతుడు కోపంగా లేచి, నా సాటివారి చేత పాఠాలు చెప్పించుకునేందుకు నేనిక్కడికి రాలేదు. నలుగురి ముందు నా గురువే నన్నిలా అవమానించాక నాకిక్కడ పనేముంది అని వెళ్ళిపోయాడు. అప్పుడు వితండుడు నిట్టూర్చి, రమాకాంతుడికి మంత్రి కావాలన్న కోరిక ప్రబలంగా ఉంది. అందువల్ల వాడికి ఏ విద్య అబ్బలేదు అన్నాడు. మరొక 2 సంవత్సరాలకు సునందుడి విద్యాభ్యాసం పూర్తయింది. వాడు వితండుణ్ణి గురుదక్షిణగా ఏం కావాలని అడిగాడు. నువ్వు నా గురుకులాన్ని నడుపుతానంటే అదే నాకు గురుదక్షిణ అన్నాడు వితండుడు. గురువర్యా, గురువు కంటే ప్రథమ స్థానం తల్లిదని సర్వశాస్త్రాలు ఘోషిస్తున్నాయి. మాతృదక్షిణను కాదని గురుదక్షిణ ఇమ్మని తమరాదేశిస్తే అలాగే చేస్తాను అన్నాడు సునందుడు. వితండుడు సునందుణ్ణి ఆశీర్వదించి, 15 వయసుకే ఇంతవాడివయ్యావు. నీ జ్ఞానం ఒక రాజభవనానికి, నీ తెలివి ఒక రాజుకు పరిమితం కావడం ఇష్టం లేక అలా అన్నాను. నీ మనసుకు తోచిన పని ఏది చేస్తే అదే నాకు గురుదక్షిణ. వెళ్ళిరా నాయనా అన్నాడు. సునందుడు విరూపదేశంలో ప్రవేశించి శూరసేనుడిప్పుడు రాజ్యమేలడం లేదని, ఆయన అనారోగ్యంతో మంచం పట్టడం వల్ల 3 సంవత్సరాలుగా శూరసేనుడి కొడుకు వీరసేనుడు రాజ్యమేలుతున్నాడని తెలుసుకున్నాడు. వీరసేనుడు గొప్ప అహంకారి. అన్నీ తనకే తెలుసనుకుంటాడు. తనకు సలహాలివ్వడానికి కాక తను చెప్పింది అవుననడానికే మంత్రి కావాలి అతడికి. తన తండ్రి శూరసేనుణ్ణి మెప్పించిన మంత్రి అసమర్థుడని అంతా అనడం వల్ల కొత్త మంత్రి కోసం ప్రకటన చేశారు. సునందుడి ఇల్లు చేరగానే తల్లి ఈ విషయాలన్నీ చెప్పి, నువ్వు సరైన సమయానికే వచ్చావు. రేపే వీరసేనుడు కొత్త మంత్రిని ఎన్నుకోబోతున్నాడు. నువ్వాయనకు మంత్రివై తండ్రిని మించిన తనయుడనిపించుకోవాలి అన్నది. దురదృష్టం కొద్దీ ఆ రాత్రే సునందుడికి ఒళ్ళు తెలియని జ్వరం వచ్చింది. అది తగ్గి వాడు మామూలు మనిషి కావడానికి వారం రోజులు పట్టింది. అప్పుడు రాజగురువు వచ్చి వాణ్ణి కలుసుకుని, నాయనా, కొత్త మంత్రి ఎన్నిక అయిపోయింది. నీవు వచ్చినట్లు నాకు ఆలస్యంగా తెలిసింది. ఇప్పటికైనా సమయం మించిపోలేదు. నాతో వస్తే రాజుకు నిన్ను పరిచయం చేస్తాను. నేను చెబితే 2 మంత్రులను తీసుకునేందుకు రాజు వెనకాడడు. ప్రస్తుత పరిస్థితిలో దేశానికి నీ అవసరం ఎంతైనా ఉంది అన్నాడు. సునందుడు అందుకు అంగీకరించినా ముందుగా కొత్త మంత్రిని కలుసుకుని మాట్లాడాలన్నాడు. రాజగురువు అన్ని కొత్త మంత్రి వద్దకు తీసుకువెళ్లాడు. వితండుడెందుకూ పనికిరాని వాడని తీర్మానించిన రమాకాంతుడు అక్కడ వాడికి కొత్త మంత్రి వేషంలో దర్శనమిచ్చాడు. ఇద్దరూ పరస్పరం కుశల ప్రశ్నలు వేసుకున్నాక రాజగురువు రమాకాంతుడికి తన మనసులోని మాట చెప్పాడు. అందుకు రమాకాంతుడెంతో సంతోషించి, మనమిద్దరం కలిసి మంత్రులుగా ఒకే రాజు వద్ద పనిచేయడం నా అదృష్టంగా భావిస్తాను అన్నాడు. సునందుడు మాత్రం రమాకాంతుడి భుజం తట్టి, నేను నిన్ను అభినందించాలని వచ్చాను. గురువుగారు గురుకులం బాధ్యత తీసుకుంటే అదే నా గురుదక్షిణ అన్నారు. ఆయన మాట కాదనలేను. నేనిప్పుడు చండకారణ్యానికి వెళుతున్నాను అని ఇంటికి పోయి తల్లిని వెంటబెట్టుకుని చండకారణ్యంలోని గురుకులానికి బయలుదేరాడు. భేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, గురుదక్షిణ కంటే మాతృదక్షిణ ముఖ్యమని రాజ్యానికి తిరిగి వచ్చి మంత్రి కాదలచిన సునందుడు మనసెందుకు మార్చుకున్నాడు? వీరసేనుడు కొత్త మంత్రిని ఎన్నుకునే రోజునే తనకు జ్వరం వచ్చి ఇల్లు కదలలేకపోవడం దైవ సంకల్పమనుకున్నాడా? అలా కాక
రమాకాంతుడి వంటి పనికిమాలిన వాడితో కలిసి పనిచేయడం అవమానంగా భావించాడా? అన్నిటికీ మించి అలాంటి అసమర్థుడు మంత్రిగా ఉన్నప్పుడే రాజుకు తనబోటివాడి అవసరం అతి ముఖ్యమని ఎందుకు గ్రహించలేకపోయాడు? వితండుడి వంటి ఉద్దండ పండితుడి వద్ద శిక్షణ పొందిన సునందుడిలో లోకజ్ఞత, సమయస్ఫూర్తి, లక్ష్యశుద్ధి లోపించడానికి కారణం ఏమిటి? ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు తన విద్య, తెలివితేటలు ఒక రాజుకు పరిమితం చేయకుండా ఎందరికో ఉపయోగపడేలా చేయమని గురువు చెప్పినా వినకుండా సునందుడి ఇంటికి తిరిగి వచ్చాడు. అందుకారణం వాడికి తల్లి, రాజగురువుల పట్ల భక్తి గౌరవాలు. అయితే కొత్తరాజు వీరసేనుడు మంత్రిని ఎన్నుకున్న తీరు వాణ్ణి ఆశ్చర్యపరచడమే కాక ఆలోచింపచేసేలా చేసింది. వీరసేనుడు అహంకారే కావచ్చు, కాని తెలివైనవాడు. ఆయన తెలివి తక్కువ వాడైతే మంత్రి తెలివైనవాడైనా ఆ తెలివి వృధా. సునందుడు తెలివైనవాడు కాబట్టి తన సలహాలతో రాజుకు సహాయపడగలడు. అయితే రాజు తన తెలివి అంతా వెచ్చించి రమాకాంతుణ్ణి మంత్రిగా ఎన్నుకున్నాడు. ఒక తెలివైనవాడు రమాకాంతుడిలాంటి వాణ్ణి మంత్రిగా ఎన్నుకున్నాడంటే అర్థమేమిటి? ఆయన దృష్టిలో మంత్రి పదవికి ఏమాత్రమూ విలువలేదన్నమాట. అది కేవలం అలంకారప్రాయం మాత్రమే. అలాంటి మంత్రి పదవి కోసం సునందుడు తన విద్యా విజ్ఞానాలను వృధా చేసుకుంటే అది మాతృదక్షిణ అనిపించుకోదు. అందుకే వాటిని గురుదక్షిణగా ఇచ్చి గురుకులాన్ని సమర్థవంతంగా నడిపి తన జీవితాన్ని సార్థకం చేసుకుందామనుకున్నాడు. అంతే తప్ప వాడిలో లోకజ్ఞత, సమయస్ఫూర్తి, లక్ష్యశుద్ధి లోపించడం వల్ల కాదు అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే భేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. కథ సంపూర్ణం. దురాశాపరుడు. భువనేశ్వరం అనే ఒక పెద్ద గ్రామంలో సహదేవుడు, మహాదేవుడు అని ఇద్దరు అన్నదమ్ములు ఉండేవారు. వాళ్ళిద్దరూ వైద్యులే. సహదేవుడు తన దగ్గరకు వచ్చే రోగులకు డబ్బు మాట ఎత్తకుండా ముందు వైద్యం చేసి వాళ్ల తాహతును బట్టి ఇచ్చేదానితో తృప్తిపడేవాడు. మహాదేవుడు ఇందుకు భిన్నంగా రోగులిచ్చే డబ్బును బట్టి వైద్యం చేసేవాడు. ఇందువల్ల సహదేవుడికి పేరు ప్రతిష్టలతో పాటు క్రమంగా రాబడి కూడా పెరిగింది. మహాదేవుడికి మాత్రం వచ్చే రోగుల సంఖ్య తగ్గి రాబడి పూర్తిగా పడిపోయింది. ఈ స్థితిలో మహాదేవుడి భార్య భర్తతో, అలా గోళ్లు గిల్లుకుంటూ ఇంట్లో కూర్చోవడం దేనికి? సంపాదించడానికి మరేదైనా మార్గం చూడు. చేత కాకపోతే ఏ చెట్టుకైనా ఉరిపోసుకుంటే సరిపోతుంది అంటూ రోజూ సాధించడం ప్రారంభించింది. భార్య సాధింపులతో విసిగిపోయి మహాదేవుడు ఇల్లు విడిచి బయలుదేరాడు. అతడు ఎక్కడెక్కడో తిరిగి సంపాదించడం చేతకాక విరక్తి చెంది అరణ్యంలోకి వెళ్ళాడు. అక్కడ కొన్ని అడవి తీగలను ఒక చెట్టు కొమ్మకు కట్టి ఉరిపోసుకోబోయాడు. ఆ సమయంలో దాపులనున్న గుహలో నుంచి బయటకొచ్చిన రాక్షసుడొకడు మహాదేవుణ్ణి చూసి, ఒరే నరమానవా, ఏమిటి నువ్వు చేయబోయే తమాషా అని అడిగాడు. రాక్షసుడు ఇలా అడిగేసరికి వాడంటే భయం పోయి మహాదేవుడికి ఒక దురాలోచన కలిగింది. రాక్షసుల దగ్గర నిధి నిక్షేపాలుంటాయని జనం చెప్పుకుంటారు. ఈ రాక్షసుణ్ణి ఏదో విధంగా మోసగించి వాడి దగ్గరున్న ధనాన్ని కాజేయాలనుకున్నాడు మహాదేవుడు. రాక్షసుడు తనను సమీపించగానే మహాదేవుడు, నేనేం తమాషా చేయబోవడం లేదు. ఇలా అడవి తీగలతో గొంతు బిగించుకుని గాల్లో వెళ్లాడితే చనిపోయిన మన తాత ముత్తాతలు కనిపిస్తారు అన్నాడు. ఎందుకు రాక్షసుడు ఆశ్చర్యపోతూ, ఆహా, అయితే నువ్వు కాస్త తప్పుకో, మా తాతని చూసి చాలా కాలమైంది అంటూ అడవి తీగలు గొంతుకు బిగించుకుని గాల్లో వేళ్లాడాడు. రాక్షసుడు స్థూలకాయుడు కావడం వల్ల చెట్టు కొమ్మ పెళపెళమంటూ విరిగి అంత ఎత్తు నుంచి వాడు నేలమీద పడ్డాడు. ఆ దెబ్బకు వాడి శరీరం నిండా గాయాలయ్యి లేవలేని స్థితికి వచ్చాడు. అయితే వాడు జరిగిన మోసం వెంటనే గ్రహించి పట్టరాని ఆగ్రహంతో అందుబాటులో ఉన్న రాళ్ళు రప్పల్ని తీసి మహాదేవుడికేసి విసరసాగాడు.
రాక్షసుణ్ణి మోసగించబోయి తానే చిక్కులో పడిన మహాదేవుడు రాళ్ల దెబ్బల నుంచి తప్పుకునేందుకు ముళ్ళ పొదల మీదికి పడి లేస్తూ నేలబారుగా ఉన్న చెట్ల కొమ్మల్లో చిక్కుకుని ఎలాగో బయటపడుతూ ఒళ్లంతా గాయాలతో ఇల్లు చేరాడు. ధన సంపాదనకంటూ పోయి ఒంటినిండా గాయాలతో తిరిగి వచ్చిన మహాదేవుణ్ణి చూసి అతడి భార్య సంగతేమిటని అడిగింది. మహాదేవుడు జరిగినదేమిటో చెప్పాడు. మహాదేవుడి భార్య చెప్పలేనంతగా ఆనందపడిపోతూ ఇది మన మంచికే జరిగింది అన్నది. మహాదేవుడు తెల్లబోయి మన మంచికా? నీకు పైత్యంగాని ప్రకోపించిందా అన్నాడు. మీ దగ్గరకు రోగులు రాకపోవడానికి కారణం మీ అన్న. చూస్తూ ఉండండి, ఆయన పీడ విరగడ చేస్తాను అన్నది మహాదేవుడి భార్య. తర్వాత ఆమె సహదేవుడి ఇంటికి వెళ్ళి, అక్కా, మీ మరిదికి అరణ్యంలో రాక్షసుడొకడు కనిపించి ఒక గోతాం నిండుగా బంగారు కాసులిచ్చాడు. వాటిని లెక్కబెట్టడం శ్రమ. కాస్త సోల ఇవ్వు అని సహదేవుడి భార్యను అడిగింది. సహదేవుడి భార్యకు ఆమె మాటల్లో నమ్మకం కుదరక సోల అడుగున కాస్త చింతపండు పెట్టి తెచ్చి ఇచ్చింది. మహాదేవుడి భార్య సోల ఇంటికి తీసుకుపోయి దాని అడుగున చింతపండు ఉండటం చూసి తన ఎత్తు పారినందుకు సంతోషించింది. బంగారం కోసం సహదేవుడు రాక్షసుడి దగ్గరకు వెళతాడని, అప్పుడు కోపంలో ఉన్న రాక్షసుడు సహదేవుణ్ణి చంపి తినేస్తాడని ఆమె అనుకున్నది. ఆ ప్రకారం మహాదేవుడి భార్య ఎప్పుడో దాచి ఉంచిన బంగారు కాసునొకదాన్ని సోల అడుగున ఉన్న చింతపండుకు అంటించి దాన్ని తీసుకుపోయి సహదేవుడి భార్యకి ఇచ్చింది. సోల అడుగున ఉన్న బంగారు కాసును చూసి సహదేవుడి భార్య భర్తతో, మీ తమ్ముడికి రాక్షసుడు బంగారు కాసులిచ్చిన మాట నిజమే. మీరు వెళ్ళి తీసుకురండి. వాడు చాలా మంచి రాక్షసుడిలా ఉన్నాడు. వాడిచ్చే బంగారంతో మీరు గ్రామంలో మంచి వైద్యశాల కట్టించి రోగులకు ఉచితంగా వైద్యం చేయించవచ్చు అన్నది. సహదేవుడికి భార్య సలహా నచ్చింది. అతడు బయలుదేరి అరణ్యంలో కొంత దూరం వెళ్లేసరికి రాక్షసుడు ఒకచోట ఒంటి నిండా గాయాలతో మూలుగుతూ కనిపించాడు. సహదేవుడు వాణ్ణి సమీపించి, నేను వైద్యుణ్ణి, నీకెలాంటి ప్రాణభయం లేదు, చికిత్స చేసి నీ గాయాలు మానేలా చేస్తాను అన్నాడు. రాక్షసుడు దీనంగా సహదేవుడికేసి చూశాడు. దానితో అతడు అరణ్యంలో ఏం జరిగి ఉంటుందో గ్రహించాడు. తన మరదలు తనకు హాని తలపెట్టి రాక్షసుడు తన భర్తకు బంగారం ఇచ్చాడని కట్టుకథ చెప్పింది. ఆ తర్వాత సహదేవుడు వారం రోజుల పాటు రాక్షసుడికి మూలికలతో ఆకుపసర్లతో వైద్యం చేసి గాయాలు నయమయ్యేలా చేశాడు. రాక్షసుడు సహదేవుడికి తన కృతజ్ఞత చెప్పుకుని గుహలో నుంచి ఒక పెద్ద సంచి నిండుగా బంగారు కాసులు తెచ్చి అతనికి ఇచ్చాడు. గ్రామానికి తిరిగి వచ్చిన సహదేవుడు తమ్ముణ్ణి కలుసుకుని, ఒరే మహాదేవా, దురాశ దుఃఖానికి చేటు అన్నారు పెద్దలు. అయినా జరిగిందేదో జరిగిపోయింది, దిగులు పడకు అని రాక్షసుడిచ్చిన బంగారు కాసుల సంగతి వివరంగా చెప్పాడు. తర్వాత అన్నదమ్ములు గ్రామంలో ఒక వైద్యశాల స్థాపించి ఉన్నవారి నుంచి వారి శక్తిని బట్టి డబ్బు తీసుకుంటూ పేదలకు ఉచితంగా వైద్యం చేస్తూ ప్రజల నుంచి ఎంతో మంచి గౌరవ మర్యాదలు సంపాదించుకున్నారు. కథ సంపూర్ణం. 3 వస్తువులు. సోమేంద్రుడనే పండితుడు ఒక నదీ తీరాన చెట్టు చేమలతో ప్రశాంతంగా ఉండే ప్రదేశంలో ఒక గురుకులం నడుపుతూ ఉండేవాడు. గురుకులంలో చాలామంది విద్యార్థులు ఉండేవారు. వారిలో రాధారమణుడు అనే విద్యార్థిపై ఆయనకు ప్రత్యేక ఆదరణ ఉండేది. గ్రహణ శక్తిలో, సత్ప్రవర్తనలో, తెలివితేటల్లో మిగతా విద్యార్థులెవ్వరూ రాధారమణుడికి సాటిగా వచ్చేవారు కాదు. రాధారమణుడు ఎప్పుడూగాని తోటి విద్యార్థులతో వ్యర్థమైన వాద ప్రతివాదాలకు దిగేవాడు కాదు. గురువు బోధించేది శ్రద్ధగా వినేవాడు. సాయం సమయాలను నదీ తీరాన ఏకాంతంగా కూర్చుని పుస్తక పఠనంలో గడుపుతూ ఉండేవాడు. రామభద్రుడు, కృష్ణదీక్షితుడు అనే విద్యార్థులిద్దరికీ రాధారమణుడంటే ఎంతో అసూయగా ఉండేది. తమ గురువు అతడి పట్ల కనబరిచే ఆప్యాయత, ఆదరణ వాళ్లకు చెప్పరాని చికాకు కలిగిస్తూ ఉండేది. తమ గురువు అతడి పట్ల కనబరిచే ఆప్యాయత, ఆదరణ వాళ్లకు చెప్పరాని చికాకు కలిగిస్తూ ఉండేది.
తమ గురువు అతడి పట్ల కనపరిచే ఆప్యాయత, ఆదరణ వాళ్లకు చెప్పరాని చికాకు కలిగిస్తూ ఉండేది. ఒకనాడు సోమేంద్రుడు విద్యార్థులకు పాఠాలు చెప్పడం ముగించి ఒక చెట్టు కింద విశ్రమించి ఉండగా వాళ్ళిద్దరూ ఆయనను సమీపించి, గురుదేవా, విద్యార్థులలో తెలివితేటలు, మంచి నడవడిక గలవారి పట్ల తమకు ఎంతో ఆదరాభిమానాలున్న సంగతి అందరికీ తెలుసు. రాధారమణుడి పట్ల తమరు కనబరిచే ప్రత్యేకాదరణ మా అందరికీ ఆశ్చర్యం కలిగిస్తున్నది అన్నారు. అందుకు సోమేంద్రుడు చిరునవ్వు నవ్వి, గురుకులంలోని విద్యార్థులందరూ నాకు ప్రేమపాత్రులే, అందులో సందేహం లేదు. అయితే రాధారమణుడు వేద, శాస్త్ర, ఇతిహాసాల గురించిన విషయాల్లో మీ అందరికన్నా దిట్ట. అంతేకాక అతడిలో మీకన్నా లౌకిక జ్ఞానము, తార్కిక దృష్టి ఎక్కువ అన్నాడు. క్షమించండి గురుదేవా, మీరనే దానికి రుజువేమిటి అన్నారు రామభద్రుడు, కృష్ణదీక్షితుడు. అయితే మీ అందరికీ ఇప్పుడొక కథ చెబుతాను. ఆ కథలో ఉన్న సమస్యకు చక్కని పరిష్కార మార్గం చూపగలవాడు మీలో అందరికన్నా మేధాశక్తి గలవాడు. మీ తోటి విద్యార్థులందరినీ ఒకచోట సమావేశపరచండి అన్నాడు సోమేంద్రుడు. విద్యార్థులందరూ ఒక చెట్టు నీడలో సమావేశమయ్యాక సోమేంద్రుడు వారికొక కథ చెప్పాడు. సూర్యనగర రాజ్యానికి పూర్ణచంద్రుడనేవాడు చిన్నతనంలోనే రాజయ్యాడు. అతడికి తల్లి, పెళ్ళీడుకొచ్చిన చెల్లెలు, భార్య ఉన్నారు. ఆ ముగ్గురిపైన అతడికి చాలా ప్రేమ. ఒకనాడు అతడి వద్దకు ఒక యోగి వచ్చి ఒక గుళిక, ఒక హారము, ఒక పుష్పము ఇచ్చి, రాజా, వీటిని నీపై ప్రేమ గలవారికి ఇవ్వు. ఈ గుళిక మింగిన వారికి ఎప్పుడూ గాని ఏ విచారాలు కలగవు. వాళ్ళు క్షేమంగా ఉంటారు. ఈ హారాన్ని ధరించిన వారి వల్ల నీకు చాలా మంచి కలుగుతుంది. ఈ పుష్పం తలలో పెట్టుకున్న వారి అందం రెండింతలవుతుంది అని చెప్పి ఆశీర్వదించి వెళ్ళిపోయాడు. తనకు ప్రేమపాత్రులు ముగ్గురున్నారు. యోగి ఇచ్చిన వస్తువులు సరిగ్గా మూడున్నవి. అందులో ఒక్కటి తనకు కాదు. దేన్ని ఎవరికివ్వాలో రాజుకు తెలియలేదు. సోమేంద్రుడు ఈ కథ చెప్పి విద్యార్థులతో, రాజుకు ఎదురైన సమస్య ఏమిటో విన్నారు గదా, మీరే అతడి సమస్యకు పరిష్కార మార్గం చెప్పండి అన్నాడు. రామభద్రుడు, కృష్ణదీక్షితుడితో పాటు అక్కడ సమావేశమైన మిగిలిన విద్యార్థులు కూడా రాజు ఆ మూడు వస్తువులలో దేన్ని ఎవరికివ్వాలో తృప్తికరంగా చెప్పలేకపోయారు. అప్పుడు రాధారమణుడు లేచి నిలబడి ఇలా చెప్పాడు. రాజు తల్లి వితంతువు. ఆమె చీకు చింత లేకుండా క్షేమంగా ఉంటే రాజుకు ఎంతో సంతోష కారణం అవుతుంది. కనుక గుళికను ఆయన తల్లికివ్వాలి. భార్య వల్ల జీవితాంతం మంచి జరిగితే అతడి దాంపత్య జీవితం సుఖంగా గడుస్తుంది. కనుక రాజు హారాన్ని భార్యకివ్వాలి. యోగి ఇచ్చిన పుష్పాన్ని తలలో పెట్టుకున్న వారి అందం రెట్టింపవుతుంది కనుక ఆ పుష్పాన్ని రాజు పెళ్ళీడికొచ్చిన తన చెల్లెలికివ్వాలి. ఆ విధంగా ఆమెకు మంచి వరుడితో తేలికగా వివాహం జరిగిపోతుంది అన్నాడు. రాధారమణుడు చెప్పిన పరిష్కార మార్గం సోమేంద్రుడితో పాటు విద్యార్థులందరికీ సరైనదని తోచింది. వాళ్ళు ఆనందంతో హర్షధ్వానాలు చేశారు. ఆనాటి వరకు రాధారమణుడి పట్ల అసూయతో ఉన్న రామభద్రుడు, కృష్ణదీక్షితుడు అతన్ని ఎంతగానో అభినందించారు. కథ సంపూర్ణం.